గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎక్కడ చూసినా కుండపోత వర్షాలు కురిశాయి. భారీ వరదలతో వాగులు వంకలు ఉప్పొంగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ నగరాల్లో వరదలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు నిలువ నీడలేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తున్నాయి. ముఖ్యంగా ఈ భారీ వర్షాలు విజయవాడపై ఎక్కువగా ప్రభావం చూపాయి. ఆ నగరం మొత్తం వరదల్లో చిక్కుకుంది. రోడ్లన్నీ చెరువులను కల్పించాయి. రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పలువురు ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే విజయవాడలో ముంచెత్తిన ఈ వరద ముప్పు ఎన్నో కుటుంబాలను చిన్నా భిన్నం చేసింది. తాజాగా ఓ కుటుంబంలో కూడా ఈ వరద ముప్పు ఊహించని విధంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ నలుగురిని కాపాడాలని ఓ వ్యక్తి ఆశయం విధికి కూడా గిట్టనట్టుంది. అందుకే చివరికి అతని ప్రాణాలను బలి తీసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే, విజయవాడ వరదల్లో మానవత్వం చూపించిన ఓ యువకుడు చివరికి తిరిగిరాని లోకానికి వెళ్ళాడు. ఎలాగైనా సరే తన సోదరులతో పాటు మరో ఇద్దరు యువకులను కాపాడాలని అతను చేసిన సాహసం ఆయన ప్రాణాలని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే, కృష్ణలంకకు చెందిన పలిశెట్టి చంద్రశేఖర్కు సింగ్ నగర్లో ఓ డైరీ ఫామ్ ఉంది. అయితే ఎప్పట్లాగే ఆదివారం నాడు కూడా ఆయనతో పాటు ఇద్దరు సోదరులు కోటేశ్వరరావు, శ్యామ్ సుందర్, మరో ఇద్దరు యువకులు ఆ డైరీ ఫారంలో పనిచేస్తున్నారు. ఆ సమయంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో వారంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. చూస్తుండగానే ఒక్కసారిగా ప్రళయం వరద రూపంలో ముంచుకొచ్చింది. ఒక్కసారిగా భారీ వరద పోటెత్తడంతో చంద్రశేఖర్ ఇద్దరి సోదరులతో పాటు మరో ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. అయితే కళ్ళ ముందే తన సోదరులు, తనతో నమ్మకంగా పనిచేసే యువకులు వరదల్లో కొట్టుకుపోతుంటే చూసి చంద్రశేఖర్ తట్టుకోలేకపోయారు. ఎలాగైనా వారిని కాపాడాలని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మృత్యువుకి ఎదురెళ్ళాడు. ఈ వరదలో చాలా సాహసం చేసి తన ఇద్దరు సోదరులను, మరో ఇద్దరు యువకులను కాపాడి డైరీ ఫామ్ షెడ్డు పైకప్పు పైకి చేర్చాడు. ఇక వారి ప్రాణాలతో పాటు నా ప్రాణాలను కాపాడుకుంటే సరిపోతుందని అనుకోలేదు చంద్రశేఖర్. తమ జీవన ఆధారంగా నిలిచిన మూగజీవాలను కూడా కాపాడాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే తాళ్లతో కట్టి ఉంచిన 50 ఆవులను రక్షించేందుకు వెళ్ళాడు. ఇక ఎక్కడో ఓ చోట అవి కూడా ప్రాణాలతో ఉంటాయని భావించి వాటి తాళ్లను విప్పాడు. ఆ తరువాత నెమ్మదిగా తాను ఈదుకుంటూ వెనక్కి వచ్చి తన డైరీ ఫామ్ పైకప్పు ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే పైకి ఎక్కే సమయంలో కాలు జారి కింద పడడంతో వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. ఆ నలుగురి ప్రాణాలు కాపాడిన యువకుడు తన ప్రాణాలను మాత్రం నిలబెట్టుకోలేకపోయాడు. విధి ఆడిన వింత నాటకంలో వరదలకు బలైపోయాడు. డైరీ ఫామ్కు 500 మీటర్ల దూరంలో చంద్రశేఖర్ మృతదేహం దొరికింది. తమను కాపాడిన అన్న కళ్ళ ముందే వరదలో కొట్టుకొని పోయి ప్రాణాలు కోల్పోవడంతో అతని సోదరులు బిక్కులు పిక్కటిల్లేలా రోధించారు. ఈ ఘటనలో మరో బాధాకరమైన విషయం ఏంటంటే, చంద్రశేఖర్ భార్య ప్రస్తుతం 8 నెలల గర్భిణి. పుట్టబోయే బిడ్డ కడుపుతో ఉన్న తన భార్య కోసం కూడా ఆలోచించకుండా నలుగురి ప్రాణాలు కాపాడి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు చంద్రశేఖర్. ఈ విషాద ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.